హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అనితాస్ ప్యారడైజ్. ఈరోజు అయితే మంచి రెసిపీతో వచ్చాను. ఫస్ట్ అయితే గ్లాస్తో మిల్క్ తీసుకొని మిల్క్ని కడాయిలో వేసి కాగబెట్టుకోవాలి. కాగబెట్టుకున్న మిల్క్లో మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసి బాగా మిక్స్ చేసి అదంతా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవడమేనండి. అదంతా ఒక స్మూత్ ఉండ కింద తయారవుతుంది. అలా తయారవ్వగానే దాన్ని ఇలా మనం బాల్స్ కింద చేసి జస్ట్ మనం ఫింగర్తో ప్రెస్ చేస్తే ఆ షేప్లో వస్తుంది. దాన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే పక్కన మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం గులాబ్ జామ్కి ఎలా అయితే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇవి ఫ్రై అయిన వెంటనే మనం షుగర్ సిరప్లో వేయకూడదు. ఇలా కొంచెంసేపు పక్కన పెట్టి ఇవి చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం షుగర్ సిరప్లో వీటిని యాడ్ చేసుకోవడమే. ఇంతే అండి, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మన దగ్గర ఏమైనా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా, ఏమైనా తొందరగా పెట్టడానికి లేకపోయినా ఇలా ఈజీగా రవ్వ ఇంకా మిల్క్ ఉంటే సరిపోతుంది. వీటితో చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ గులాబ్ జామ్ లానే ఉంటుంది. ఇంతే అండి, ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. లైక్ ది వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ మీట్ ఇన్ అండ్ ద వీడియో. అంటిల్ దెన్, బై బై. స్టే పాజిటివ్.